అండ్ రాజీవ్ కనకాల గారు అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం చేస్తారని ఒక టాక్ అయితే ఉంది. సో ఏ క్యారెక్టర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నీ చూసాం. మీరు ఆయనలో ఎక్కువగా ఏ కోణం చూసారు? పాజిటివ్ నెగిటివ్లో మీకు ఎక్కువగా ఏది అట్రాక్ట్ చేసింది ఏ క్యారెక్టర్లో? నాకు ఇప్పటివరకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ అండ్ చాలా ఇట్లా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ అంటే సై సినిమాలో కోచ్ క్యారెక్టర్ ఉంటుంది. పీటీ దాంట్లో ప్రతి షాట్ కానీ ప్రతి సీన్ కానీ ఐ థింక్ అది ఆయన పీక్ అది. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంటుంది, అది మోటివేట్ చేసిన డైలాగ్, అప్పా ఇలా పిండేస్తారు ఇలా చేతులు పట్టుకొని, ఆ ఎమోషన్ అక్కడతోనే ఇంకా ఫైనల్లో విన్ అయిపోయేది కూడా. అవును, కానీ అక్కడ ఎమోషనల్స్ కూడా అంటే లోపల ఎంత పెయిన్ ఉన్నా ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చి వాళ్ళు మోటివేషన్ చేయాలనేది. ఇప్పుడు కొంత డైలాగులు కూడా అవసరం లేకుండా కొన్ని షాట్లలో ఇరక్కొట్టేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంటుంది, రగ్బీ మ్యాచ్ జరుగుతుంటుంది, ఆయన మా ఫాదరు వాళ్ళ వైఫ్ని ఇంకా అంటే ఫ్యామిలీని చూస్తారు, చూసి ఒక ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, భలే ఉంటుంది అది. సూపర్. సో అలాంటి ఆ సినిమా నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. రైట్. అండ్ మన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మీ గారు ఉంటారా? అది డెఫినెట్లీ నేను అనుకోవడం అలానే ఉంటుందని. అంతే కదా, ఎందుకంటే తొలి పలక అన్నట్టు ఇందాక ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ మమ్మీ గారే ఉండాలి. అండ్ రైట్.